అదేవిధంగా దాదాపు మన రాష్ట్రంలో కానిస్టేబుల్ 80,000 మంది అని అంచనా ఉన్నది. దాని ప్రకారం వాళ్ళు మా దృష్టి తీసుకొచ్చింది 35 ఏళ్ళైనా కూడా మాకు ప్రమోషన్ రావట్లేదని వాళ్ళు అంటా ఉన్నారు. ఆ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కనుక మన ప్రభుత్వంలో వాళ్లకు ఎసులుబాటు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి వారికి, ఎందుకంటే ఆ కానిస్టేబుల్ అనేవాళ్ళు రక్షణ విభాగంలో మనందరికీ వాళ్ళు కాపులా ఉంటారు. మంచైనా చెడైనా వాళ్ళే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎస్పీ గారు అక్కడ కూర్చొని ఆర్డర్ ఇస్తే, డిఎస్పీ గారు ఆర్డర్ ఇస్తే, సిఐ గారు ఎస్ఐ గారు ఆ తర్వాత ఫ్రంట్ లైన్లో ఉండేది కానిస్టేబుల్లే. కనుక ఆ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రమోషన్స్ కానీ వాళ్ళకు రావాల్సిన టీఏ అలవెన్స్ కానీ ఇస్తే వాళ్ళు కూడా ఎండనక వాననక కష్టం చేస్తారు. కాబట్టి ఆ కింది స్థాయిలో కనుక ప్రభుత్వం కూడా మంచి హృదయంతో ఆలోచించి వాళ్లకు రావాల్సిన అలయన్స్ కానీ ప్రమోషన్స్ కానీ తొందరగా ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి, నా నియోజకవర్గానికి సంబంధించి నాకు ఆ తుంగతుర్తి ప్రజానికం 52,000 మెజార్టీ ఇచ్చి గెలిపించున్నాను. దానికి కారణం మా దగ్గర 2 ఏర్లు పోతాయి, ఒకటి మూసి ఒకటి బిక్కేరు. ఆ బిక్కేరులో ఇసుక తీయడానికి నిన్న యాదాద్రి భువనగిరి కలెక్టర్ సర్వే తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఏడీని వాళ్ళని పంపించినట. దయచేసి సంబంధిత మంత్రి గారికి లేదా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ నేను అప్పీల్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కనుక ఇసుక తీసుడు, బిక్కేరులో ఇసుక తీసుడు బంద్ కావాలని, అక్కడ దాని మీద ఎవరు కలెక్టర్ కానీ ఎండి మైన్స్ కానీ అక్కడ దాని పర్మిషన్ ఇద్దని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మూసీ నది ఉంది, మూసీ నదిలో 50 ఏళ్ళుగా మన ఇసుక తీసినా కూడా ఏం కాదు, అది ఎంత తీసుకపోవచ్చు. కనుక దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఆ బిక్కెట్లో ఇసుక తీయడానికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి మనవి చేస్తూ, ఈ కానిస్టేబుల్ను పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత డిపార్ట్మెంటు వాళ్ళకు సాయం చేసే విధంగా ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. 1 minute. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి. థ్యాంక్ యూ అధ్యక్ష. అవునన్నా కాదన్నా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ సేవలు